హాయ్ జోన్లారా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను పాయసం చేద్దాం అనుకుంటున్నానండి. ఎలా చేస్తానో చూసేద్దామా? ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడిగి పెట్టుకున్న బియ్యంలో కొంచెం ఎసురెక్కి వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. ఈలోపు అయితే మనం బెల్లాన్ని అయితే దంచుకుందాం. ఎందుకంటే పాయసంలో వేసేటప్పుడు త్వరగా కరిగిపోతుంది కాబట్టి. ఈలోపు కొంచెం ఉప్పేసుకొని అన్నాన్ని బాగా ఉడికించుకోవాలండి. తర్వాత మెత్తగా అవ్వటానికి కొంచెం పప్పు గుత్తితో ఎనుపుతున్నానండి. ఈలోపు అయితే దంచుకున్న బెల్లాన్ని వేసుకొని కొంచెం తిప్పాలి. ఈలోపు బెల్లం కరిగిన వెంటనే కాచిన పాలు పోసుకొని దాంట్లోనే కొంచెం ఇలాచీ వేసుకొని పాయసం దగ్గర అయ్యేదాకా తిప్పుతూ ఉండాలండి. పాయసం అయితే దగ్గర పడిపోయింది. పాయసం అయితే అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్‌లో చెప్పానండి. ఈలోపు అయితే మా వదిన టేస్ట్ చేస్తానని వచ్చిందండి. చాలా బాగుందని చెప్తుందండి. మీరు కూడా ట్రై చేయండండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. హ్యాపీ సంక్రాంతి అండి.